ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈరోజు మరొక సందేశంతో మీ మధ్యకు వచ్చాను. నిన్న 3 గ్రంథాల గురించి మాట్లాడుకున్నాము. అందులో ప్రాముఖ్యంగా జీవ గ్రంథము అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అయితే ప్రియులారా, ఆ జీవ గ్రంథము అనగా ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ మన పేర్లు వ్రాయబడి ఉండాలని కూడా మనం ధ్యానించాం. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, భక్తుడు అంటాడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇది 2వ మరణము అంటాడు. కనుక ప్రియులారా, మన యొక్క ఇది 2వ మరణమని ఎలా భావిస్తున్నాడు అని అంటే, ఒకటి శరీరానికి కలిగే మరణము 1వ మరణం. అయితే మనిషి యొక్క శరీరము ఆత్మ వేరైపోయినప్పుడు, ఆత్మ శిక్ష పొందే నరకంలో పడిపోతున్నప్పుడు అది 2వ మరణము. దాని దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఆ మరణం మనం పొందకూడదు అంటే ఈ జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడి ఉండాలని మనం తెలుసుకున్నాం. అయితే ప్రియులారా, ఆ జీవ గ్రంథమందు పేర్లు వ్రాయబడినట్లు కనబడినప్పుడు ఈ విధమైన శిక్ష ప్రతి ఆత్మ అంటే ప్రతి మనిషి పొందుతాడని తెలియజేస్తూ ఉంటుంది. అంతేకాదు, ఇంకొక విషయం చెప్పాలంటే, ఆ యొక్క తీర్పు తీర్చే సింహాసనము ధవళ సింహాసనం అని తెలుసుకున్నాం. అయితే ప్రియులారా, ఆ ధవళ సింహాసనం దగ్గర ఆత్మలు నిలబడినప్పుడు దేవుని ప్రచండమైన వెలుగులో ఆత్మలు నిలబడలేక వారు శరీరాలు దిగంబరత్వంతో ఉంటాయి కనుక వారు అక్కడ నిలబడలేక పారిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా తప్పించుకోవడానికి వీలు ఉండదు. అక్కడి నుంచి పరిగెడదామని ప్రయత్నిస్తారు, కానీ ఎంత పరుగు పెట్టినా అక్కడే ఉంటారు. ఎంతగా పారిపోదామనుకున్నా ఆ యొక్క ఉన్నటువంటి అక్కడ దేవుడి నిమిష దోతలు వారిని పట్టుకొని ఉంటాయి. తీర్పు తీర్చబడిన తర్వాత వారిని తీసుకెళ్లి అగ్నిగుండములో పడవేస్తారు. ప్రియులారా, ఇటువంటి భయంకరమైన తీర్పులు మానవునికి దేవుడు ఉంచాడు. అది ఆ మరణాన్ని మనం పొందకూడదంటే, అలాంటి శిక్షను మనం పొందకూడదంటే ఇంకా సమయం ఉండగానే ప్రియులారా, నిర్లక్ష్యమేమీ చేయకుండా మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు నా పాపాల కొరకు శిలువలో మరణించాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ పాపాలు క్షమించమని ప్రభువుని అడిగి, ప్రియులారా, పెదవులతో మన పాపాలు ఒప్పుకొని హృదయంలో యేసుక్రీస్తుని చేర్చుకుని మనము ఆ దేవునిని రక్షకుడిగా స్వీకరించినప్పుడు మన పేరు జీవ గ్రంథం రాయబడి ఉంటుంది. అటువంటి శిక్ష నుంచి ప్రియులారా, మానవ ఆత్మలు తప్పించబడేటటువంటి గొప్ప అవకాశము దేవుడిచ్చాడు. కనుక ఈ వాక్యాన్ని నమ్మండి, నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా అనేకమైన వీడియోలు చేస్తూ ఉంటాను.